మెల్లమెల్లగా వారి భక్తులు పెరుగుతూ వచ్చారు. భగవాన్ దాస్ మోచి చెప్పులు కుట్టేవాడు, గిరిదారి చమార్ చర్మకారుడు, కానిస్టేబుల్ బిందా హల్వాయి మాత్రమే కాకుండా వీధి వీధికి తిరిగి సరుకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తుల వరకు రాజులు మహారాజులు సైతం ఎంతో మంది వారి కృపకు పాత్రులయ్యారు. ప్రచారానికి విముఖులైనందువల్ల శ్యామాచరణులు ఎన్నడూ ఒక సభలో కాని వేదిక మీద కాని నిలబడి ఉపన్యాసం ఇచ్చిన వారు కారు. శిష్యులెవరైనా ప్రచార అవసరాన్ని గురించి చెప్పినప్పుడు వారు సూర్యుడు ఉదయించిన తరువాత డప్పు కొట్టి చాటవలసిన అవసరమేముంది అనేవారు. కంటి చూపు ఉన్నవాడు చూడనే చూస్తాడు. అలాగే ఆత్మధర్మాన్ని గురించి ప్రచారం కూడా నిష్ప్రయోజనమే. ప్రయోజనవశులైన వారు స్వయంగానే వస్తారు. యథార్థత సారభూతమైన సత్యము లేని దానికే ప్రచారం అవసరమవుతుంది. వారు ఒక మఠాన్ని కాని మిషన్ కాని ఆశ్రమం కాని స్థాపించలేదు. సన్యాసం కంటే గృహస్థ జీవనానికే వారు ఎక్కువ గౌరవం ఇచ్చేవారు. లోకయాత్రలో లేదా జీవన దర్శనంలోనూ సాధనలోనూ ఏదో విశేషం పరిలక్షితమైన సాధకులు కొందరు ఉంటూ ఉంటారు. వరదలో కొట్టుకుపోవడం వారి స్వభావానికే విరుద్ధం. ఒక కొత్తదనం ఉన్న మహాత్ములకే మహాపురుషులన్న పేరు వస్తుంది. శ్యామాచరణులు కూడా యోగ మార్గంలో ఈ విధమైన నవీనత నెలకొల్పడంలో సమర్థులు. శ్యామాచరణుల మామగారు వాచస్పతి మహాశయులు వృద్ధులు, నిష్ఠావంతులైన విఖ్యాత పండితులుగా లోకానికి సుపరిచితులు. ఆయన కూడా తమ అల్లుడి అపూర్వ యోగస్థితికి ఆకర్షితులు, ప్రభావితులు అయి వారి దగ్గర యోగదీక్ష తీసుకున్నారు. ఆ తరువాత ఆయన అల్లుణ్ణి ఎన్నడూ పేరు పెట్టి పిలవలేదు. ప్రేమతో యోగిరాజు అని అంటూ ఉండేవారు. అప్పటి నుండి వారు యోగిరాజులుగా పరిచితులయ్యారు. యోగిరాజుల భక్తులలో విఖ్యాత పండితులైన దేవగర్ నివాసి శ్రీ పంచానన్ భట్టాచార్య మహాశయులు వారిని కాశీబాబా అని పిలుస్తూ ఉండేవారు. ఈ రోజుల్లో వారి భక్తగణం వారిని బడే బాబా అని పిలుస్తూ ఉండేవారు. యోగిరాజుల మామగారు పండిత దేవనారాయణ వాచస్పతి గారు సుమారు 100 వయస్సులో స్వర్గస్థులయ్యారు. వాచస్పతి మహాశయులు మృత్యుశయ్య మీద ఉన్నప్పుడు యోగిరాజులు జబ్బులో ఉన్న ముసలి మామగారి పరలోక యాత్ర కోసం ఆయనకు నమస్కారం చేస్తే బాగుంటుంది అన్న కోరిక కాశీమణి దేవి గారి మనస్సులో ఉంది. ఆవిడ ఈ కోరిక యోగిరాజులకు తెలిపినప్పుడు వారు ఏమీ చెప్పకుండా నవ్వడం మొదలుపెట్టారు. మామగారు చనిపోవడానికి కొద్దిగా ముందు యోగిరాజులు ఆయన్ని చూడడానికి వెళ్లారు. కాని ఆయనకు ప్రణామం చేయకపోవడం వల్ల కాశీమణి దేవి గారి మనస్సుకు కష్టం కలిగింది. అయితే దేవనారాయణ వాచస్పతి గారే యోగిరాజులను ప్రణామం చేయనిచ్చేవారు కారు.